మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ శనార్థులుల్లా మీరందరూ సంబురంగా ఉండాలి. మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా. చలో మరి ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లను షురు చేసుకుందాం. ఎస్ఎల్బీసీ సొరంగం లోపల శనివారం నాడు ప్రమాదం జరిగింది. ఇప్పటికీ 5 రోజులు గడిచినా దాంట్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ ఇంకా తెలియలేదు. వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళ పరిస్థితి ఏందనేది సుతం ఏం అర్థం కాకుండానే ఉన్నది. ఈ ముచ్చట్ల ఇన్ని రోజులు సప్పుడు చేయకనే ఉన్న కారు పార్టీ లీడర్లు ఇవాళ ఎస్ఎల్బీసీ సొరంగం దగ్గరికి పోయినరు. మరి ఆడ ఏం జరిగింది, ఏం కథ అనేది పురాగరుచుకుందాం. ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదాన్ని చూడనీకొచ్చిన కారు పార్టీ లీడర్లను సొరంగం లోపటికి పోకుండా పోలీసులు అడ్డుపడ్డారు. దీంతోని మాజీ మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, కారు పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, లీడర్లంతా రోడ్డు మీదనే గూకుండి నిరసన చేసిండ్రు. అటెన్కా ఆడ మాట్లాడిన హరీష్ అన్న సర్కార్ మీద గరానికచ్చిండు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన 15 నెలల్లో 4 ప్రాజెక్టులు కూలిపోయినాయి. ఖమ్మం జిల్లాలో పెద్దవా కొట్టుకుపోయింది. చాలా ఆస్తి నష్టం, పంట నష్టం జరిగింది. ఇవాళటి వరకు ఆ ప్రాజెక్టు పునరుద్ధరించే పని జరగడం లేదు. సుంకిశాల కుప్పగూలిపోయింది. హైదరాబాద్ కు మంచినీళ్ళు ఇచ్చే సుంకిశాల ప్రాజెక్టు మీ నిర్లక్ష్యం వల్ల, అవినీతి వల్ల ఇవాళ అది కూలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన వట్టెం పంప్ హౌస్ జలమయం అయిపోయింది మీ యొక్క నిర్లక్ష్యం వల్ల. ఇవాళ ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. 4 ప్రాజెక్టులు కూలిపోయినాయి మీ 15 నెలల్లో. ఏం చేస్తుంది ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నా. అసలు నీళ్లు ఉన్న నీళ్లను కూడా కాపాడలే మీరు. శ్రీశైలం ఇప్పుడు అడిగలు చూస్తే మొత్తం ఖాళీ అయిపోయింది. కాంగ్రెస్ సర్కార్ శ్రీశైలం ప్రాజెక్టుల నీళ్లు కూడా కాపాడలేక విఫలమైందని విమర్శించిండు. కనీసం వాళ్ళు పనులు కూడా చక్కగా చెయ్యలేకపోతున్నారని గరమైండు. ఇవాళ 6వ రోజు ఇప్పటికీ కన్వేయర్ బెల్ట్ పనిచేయడం లేదు. యు ఆర్ నాట్ ఏబుల్ టు రిపేర్ ద కన్వేయర్ బెల్ట్. 6 రోజులు పడుతుందా కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయడానికి? ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ అవర్స్. కొద్ది గంటలు కరెక్ట్ గా డైరెక్షన్ ఇచ్చి ఉంటే కన్వేయర్ బెల్ట్ ను మరమ్మతు చేస్తే ఆ లోపలుండే మక్కంతా కూడా బయటకు తేవడానికి అవకాశం ఉంటుంది. అటెన్క జేపీ గెస్ట్ హౌస్ దగ్గరున్న కలెక్టర్ ను, మంత్రిని గల్వనీకి పోతా అంటే కూడా అధికారులు అడ్డుపడ్డారు. లోపలికి వెళ్ళొచ్చు కదా, డోర్ దీ బాబు, అరెస్ట్ చేస్తా వచ్చి నేను లోపల పోతా. అరే మంత్రిని కలవడానికి పోతున్నాయా? మినిస్టర్ని కలవద్దు. ఒక ఎమ్మెల్యే మినిస్టర్ని కలవద్దా? ఎమ్మెల్యే మినిస్టర్ని కలవద్దా? అరే బాబు, నేను ఒక ఎమ్మెల్యేను కలెక్టర్ గారిని కలుస్తా భయ్. కలెక్టర్ మినిస్టర్ మినిస్టర్ని కలవద్దా భయ్? మినిస్టర్ ఎమ్మెల్యేలు కలవడానికి ఏం భయ్? నేను ఒక మాజీ నీటిపారుదల శాఖ మంత్రిని, 7 సార్లు ఎమ్మెల్యేను. లోపలికి వెళ్లి మంత్రి గారితో మాట్లాడాలనుకుంటున్నా. గవర్నమెంట్ ఫెయిల్ అయింది, గవర్నమెంట్ సరిగా పనిచేస్తలేదు, కొన్ని సూచనలు ఇస్తా, నా అనుభవంతో కొన్ని మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పడానికి లోపల పోతా అంటున్నా. అరే ఎమ్మెల్యే లోపల పోవడానికి ఏందయ్యా? ఎమ్మెల్యే లోపలికి పోవద్దా? ఎమ్మెల్యే మంత్రిని కలవడానికి ఇబ్బంది ఏంది? ఎమ్మెల్యే గారు కలెక్టర్ కలవడానికి ఇబ్బంది ఏంది? కలెక్టర్ కలవడు, మంత్రి కలవడు. 6 రోజులైంది, ఇంతవరకు మనుషుల ప్రాణాలు ఏమైనా తెలివై, డెబ్రిస్ బయటకు రాదు, లోపల తలుపులు పెట్టుకుని కూర్చుంటే ఎట్లా భయ్? మేము చెప్పాలి, అరే కన్వేయర్ బెల్ట్ గట్టిగా చేస్తే వెంటనే పని చేస్తుంది, గది రిపేర్ చేయించమని చెప్దాం అనుకుంటున్నా. నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, చెప్దాం అనుకుంటున్నా. వాళ్ళు 8 మంది బ్రతకాలని మా తన్లాట, ఇది కొట్లాట కాదు. 8 ప్రాణాలు బతకాలని తన్లాట. మేము ఒక 4 5 పంపిస్తే ఎమ్మెల్యేలం, ఎమ్మెల్సీలం పోయి మంత్రి గారితో 10 నిమిషాలు మాట్లాడి మా సలహాలు ఇచ్చి వెళ్తాం. ఇప్పుడు అనుభవాలు ఎట్లా చేయాలని చెప్తాడు, అది కూడా చెప్పదంటే ఎట్లా? ఉత్తమ్ గారు బయటకు రావాలన్నాం. అరే గిదేం పద్ధతి? నేను మాజీ మంత్రిని, గింత పెద్ద ప్రమాదం జరిగింది, దీని మీద నా అనుభవంతో నీ సలహాలు ఇస్తామంటే కూడా తీసుకోరా అని గరానికచ్చిండు. ఇగటు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనీకొచ్చిన కారు పార్టీ లీడర్లకు సొరంగం పనులు చేసేటోళ్లు కలిసి వాళ్ళ బాధను చెప్పుకున్నారు. పాపం గింత ప్రమాదకరమైన పని చేస్తున్నా కూడా వాళ్లకు 3 నెలల సంది జీతాలు ఇత్తలేరట. 1 నెల జీతం పైసలిచ్చినా మా ఇండ్లకు మేం పోతామని వలస కూలీలు బాధపడుకుంటా చెప్పబట్టిండ్రు. ఇగటు మంత్రి ఉత్తమ్ సారు కూడా రెస్క్యూ పనులు ఎట్లా నడుస్తున్నాయనేది చెప్పిండు. ఆ డెబ్రీ మట్టి కూడా తీసేసే పనిలో ఉన్నాము మేము. అందుకోసమే మీకు మాటిస్తున్నాము, 2-3 రోజుల్లో ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ పూర్తయితాయి. 2-3 నెలల్లో తిరిగి ఎస్ఎల్బీసీ టనలు పునఃప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పి
మాటిస్తాం. వాళ్లతో ఇప్పటి వరకు కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ కాలేదు. నిన్న 2 రోజులనే పూర్తి చేస్తామన్నారు, ఇవాళ 3 రోజులు అంటున్నారు. ఏమన్నా తక్లీఫ్లున్నాయా అంటే ఉత్తమ్ సారు ఏమన్నాడో ఇనుండ్రి. మీరు 2 days ట్రైన్ బాండ్ లో పూర్తి చేస్తామన్నారు ఆపరేషన్, మళ్ళీ 3 రోజులు అంటారు. ఏమైనా సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఏమైనా ఎదురైందా? నిన్న 2 days అన్నా, మీరు 2 to 3 days అంటున్నా. నీకేమన్నా డెడ్ లైన్ పెట్టాలా? ఏదో ఆదుర్తి కొద్దీ అసలుకు లోపట ఏం పనులు జరుగుతున్నాయో తెలుసుకుందామని అడిగితేనే గంతకోపానికత్త ఎట్లా సారు. ఇక మొత్తానికైతే మంత్రి ఉత్తమ్ సారు చెప్పిన మాటలు చూస్తే లోపట చిక్కుకున్నోళ్ళ జాడ తెలవాలనంటే ఇంకో 3 రోజులు పట్టే తట్టున్నది. మరిగా దేవుని దయ వల్ల వాళ్ళు పానాలతోని బయటికి రావాలనని మనం సుతం కోరుకుందాం. తెలంగాణ, ఏపీల ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు ఇయాల ఓటింగ్ జరిగిందుల్లా. పేరుకు ఎమ్మెల్సీ ఎన్నికలే అయినా ఎమ్మెల్యే ఎన్నికలకు ఏం తక్కువ కాకుండా అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాలు చేసిండ్రు. మరి ఇయాల జరిగిన ఎన్నికలు ఏడేడా ఎట్లెట్లా జరిగినాయి, ఏం కథ అనేది చూద్దాం పని. పొద్దటిలి 8 గంటలకు షాలైన ఎమ్మెల్సీ ఎన్నికలు సాయంత్రం 4 గంటలకు ఒడిచినాయి. ఏపీలో 2 పట్టభద్రులు, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగితే తెలంగాణలో మాత్రం 1 పట్టభద్రుల స్థానానికి 2 ఉపాధ్యాయ స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. ఇయాల జరిగిన ఎన్నికల ఓట్లను 3వ తారీఖు నాడు లెక్కబెట్టబోతున్నారు. ప్రాధాన్యత క్రమంలో ఓట్లెత్తారు కాబట్టి ఈ ఎన్నికల ఫలితాలు వచ్చేటందుకు టైం ఎక్కువనే పడుతుంది. 2 రోజులు పడుతుందా, 3 రోజులు పడుతుందా అనేది, ఎన్ని ఓట్లు పడ్డాయి, ఏం కథ అనేది లెక్కబెట్టిన తెలుస్తుంది. ఇక ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికల్లో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టభద్రుడు కాదు కాబట్టి ఓటు హక్కు లేదన్నట్టు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ఆయుధం కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు సార్ చెప్పిండు. నేనందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఓటు వేయడం అనేది మన బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకుని బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం. మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ, అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కు కింద తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం. ఇగిటు తెలంగాణల సుతం ఎమ్మెల్సీ ఎన్నికలు హోరాహోరీగా జరిగినాయి. మహామహులు మొత్తం మంది ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సెంటర్ మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ప్రచారం చేసిండ్రు. కారు పార్టీ తరపున ఎవ్వరు పోటీ చేయకపోయే వరకు ఈ ఎన్నికల్లో కారు పార్టీ లీడర్ల సప్పుడేం లేదు. ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు కూడా కీలకమే. ఇక ఎన్నికల కమిషన్ సుతం ఒక్క ఓటరున్నా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని తీర్ల ఏర్పాట్లు చేస్తది కదా. అట్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం అప్పాజీపేట ఊళ్ళుండే జాడి సుధాకర్ అనే ఉపాధ్యాయునికి ఒక్కనికే ఎమ్మెల్సీ ఓటు హక్కు ఉన్నదట. ఆయన సుతం అధికారులు ఏర్పాట్లు చేసే వరకు ఆయన ఖుషి అయిండు. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు బూత్ ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. And also each and everybody should utilize the vote. ఇగియాల సుతం ఇటు పువ్వు పార్టీ, అటు కారు పార్టీ లీడర్లు ఓటర్లను వాళ్ళ దిక్కు మలుపుకునేందుకు బగ్గనే ప్రయత్నాలు చేసిండ్రు. ఆడాడ కొంతమంది కార్యకర్తలు లొల్లులు సుతం చేసుకున్నారు. ఆడాడ గడబిడలు జరిగినా మొత్తానికైతే రీపోలింగ్ పెట్టే అక్కరే లేకుండా ఎన్నికలు మాత్రం ఓడిచినాయి. మరిగా గెలిచి ఎవ్వరు మండలికి పోతారో, ఎవరు ప్రజల సమస్యలను సభలో మాట్లాడతారో చూడాలి. బస్సులలో ప్రయాణం చేసేటప్పుడు చాలా మంది చిల్లరేక అవస్థ పడుతుంటారు. ఇక టికెట్కు సరిపోయినంత చిల్లర లేకుంటే కండక్టర్లు టికెట్ వెనకాల ఇంకా కొన్ని పైసలు ఇయ్యాలనేది రాస్తారు. కాకుంటే కొంతమంది బస్సు దిగిపోయేటప్పుడు తీసుకుని మర్చిపోతారు. అటెనక యాదికొచ్చినా అప్పటికే బస్సు వెళ్ళిపోతుంది కాబట్టి ఏం ఫాయిదా ఉండదు. అగో గసుంటోల కోసానికి ఆర్టీసీ అధికారులు గీ ఉపాయం చేసిండ్రులా. మరి అదేందో మనం కూడా చూద్దాం.
ఆర్టీసీ బస్సుల ప్రయాణం చేసేటోళ్లు టికెట్ కు సాలినన్ని పైసలు ఇయ్యకుంటే దిగేటప్పుడు తీసుకోనరని కండక్టర్ టికెట్ వెనకాల ఎంతియల్నో రాస్తాడు. ఇక అట్లా వెనకాల రాసిన పైసలు తీసుకునుడు చాలా మంది మర్చిపోయే ఉంటారు. ప్రతి ఒక్కరికి ఈ అనుభవం ఎప్పుడోగా పర ఎదురయ్యే ఉంటది. కానీ ఏదో 5-10 రూపాయలైతే ఏం కాదు గాని ఒక్కో పరి మాత్రం 100 రూపాయల సుతం ఆగంలా మర్చిపోయి పోతే తర్వాత యాదకచ్చి బాధపడుడు తప్ప ఏం చేసేది ఉండదు. అందుకే ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ అధికారులు ఈ కొత్త ఇకమతి చేసిండ్రు. ఒకవేళ ఎవరన్నా చిల్లర పైసలు తీసుకునుడు మర్చిపోతే ఆ టికెట్ మీదున్న హెల్ప్ లైన్ నంబర్ 04069440000కు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు విచారణ చేసి టికెట్ పైసలు ఎన్ని రావాలనో అన్ని పైసలు అకౌంట్ కు పంపిస్తారట. ఇక అట్లా చిల్లర పైసలే కాదు, బస్సుల మర్చిపోయిన వస్తువుల గురించి కూడా ఫోన్ చేసి చెప్తే సరిపోతదట. ఆర్టీసీ బస్సులల్లో ఏదన్నా ఇల్వగల వస్తువులు, బ్యాగులు, సెల్ ఫోన్లు ఇట్లా ఏది మర్చిపోయినా హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేస్తే చాలు అవి మళ్ళా ప్రయాణికుల అందేటట్టు చేస్తామని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ఇదే కాదు, దూర ప్రయాణం చేసినప్పుడు బువ్వ కోసమో టిఫిన్ కోసమో బస్సులను నడిమిట్లా ఆపుతుంటారు కదా, అట్లా మధ్యలో దిగినప్పుడు బస్సు వెళ్లిపోయినా హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే అదే టికెట్ తోని ఇంకో బస్సులో పోయేటట్టు ఛాన్స్ ఇస్తారట. మొత్తానికైతే ఆర్టీసీ బస్సుల ప్రయాణం చేసే ప్రయాణికులకు ఏం తక్లీఫ్ కాకుండా ఆర్టీసీ అధికారులు చూసుకుంటారట. ఆర్టీసీ అధికారులు చేసిన ఈ కొత్త ఆలోచనలు మంచిగున్నాయి కదా. మరిగా ఈ వార్త చూసినోళ్ళు మీకు తెలిసినోళ్ళకు సుతం ఈ ముచ్చట చెప్పుడు మర్చిపోకుండ్రి సర్నా. ఏండ్ల కోపారచ్చే మహాకుంభమేళ ఈ ఏడు మస్తు సంబురంగా జరిగిందుల్లా. 2-3 ప్రమాదాలు జరిగినాయి గాని మొత్తానికైతే శివరాత్రితోని మహాకుంభమేళ కార్యం ఒడిసింది. ఎన్నో రికార్డులు సృష్టించిన మహాకుంభమేళ గురించి పురాగా అరుచుకొనుద్దాం పాండ్రుగా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ల జనవరి 13 తారీఖు నాడు చాలైన మహాకుంభమేళ మహాశివరాత్రితో నడిచిందుల్లా. ఈ 45 రోజులల్లా మొత్తం 66 కోట్లకు మీదనే భక్తులు పుణ్యస్నానం చేసిండ్రట. ఈ ముచ్చట స్వయంగా ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ సారే సోషల్ మీడియాలో పెట్టిండు. గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం దగ్గర 66 కోట్ల 21 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానం చేసిండ్రని చెప్పిండు. ప్రధాని మోడీ సారు ఆధ్వర్యంలో అఖాడాలు, సాధువులు, మహామండలే ఆశీర్వాదంతోని ఈ మహత్తర కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేసినామని చెప్పుకొచ్చిండు. చరిత్రలో నిలిచిపోయే ఈ మహాకుంభమేళలో పాల్గొన్న భక్తులందరికీ శుభాకాంక్షలు కూడా చెప్పిండు. ఐక్యత కోసం జరిగిన ఈ మహాయజ్ఞం దిగ్విజయంగా ముగిసిందన్న ప్రధాని మోడీ సారు భారతీయ ఐక్యతకు ఈ కుంభమేళ నిదర్శనంగా నిలిచింది. అన్నింటిని దాటుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన యూపీ సర్కారుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపిండు. అట్లనే పూజలల్లా ఏదైనా లోపముంటే క్షమించాలని గంగా, యమున, సరస్వతి మాతలను ప్రార్థిస్తున్నట్లు చెప్పిండు. ఇక ఏర్పాట్లల్లా ఏదన్నా లోపాలున్నా భక్తులెవరన్నా తిప్పలు పడ్డా కూడా క్షమించాలని అన్నాడు. ఇక ఈ కుంభమేళలో రికార్డు స్థాయిలో 3 లక్షల కోట్ల దాకా బిజినెస్ జరిగిందట. ఒక్క ప్రయాగ్రాజ్లనే కాదు, దాని చుట్టుముట్టున్న పట్టణాల సుతం బిజినెస్ బగ్గనే జరిగిందని అంచనాలు గడుతున్నారు ఆర్థికవేత్తలు. అసలుకైతే ఓ 40 కోట్ల మంది దాకా భక్తులు అత్తరు కావచ్చని అక్కడ అధికారులు అంచనా గట్టిండ్రు గాని అంతకు మించే భక్తులు పోయిండ్రు. మన దేశం కెంచే కాకుండా దునియా దేశాల నుంచి సుతం భక్తులచ్చి పుణ్యస్నానాలు చేసిండ్రు. కొంతమంది మాత్రం గిన్ని కోట్ల మంది భక్తులు పోయే ఈ కార్యంలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోనికి సుతం వచ్చిర్రట. అట్లా పూజా సామాన్ల కాడ నుంచి బువ్వ తినే హోటళ్ల దాకా, విమానాల కాడ నుంచి ఆటోల దాకా ఏం రికాం లేకుండా నడుస్తూనే ఉన్నాయి ఈ 45 రోజుల సంధి. అచ్చే భక్తులు అత్తనే ఉన్నారు, పోయే భక్తులు పోతనే ఉన్నారు. ఇక ఈ కుంభమేళ షాల్గాక ముందే ఉత్తరప్రదేశ్ సర్కారు 7,500 కోట్ల రూపాయలతోని అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. అటు సెంటర్ సర్కారు సుతం నిధులు దండిగానే విడుదల చేసి అచ్చే భక్తులకు తిప్పలు లేకుండా చేసింది. కోట్ల మంది భక్తులను సురక్షితంగా తీసుకుపోయిన రైల్వే సిబ్బందిని సెంటర్ మంత్రి అశ్విని వైష్ణవ్ సారు అభినందించిండు. మొత్తానికైతే ఈ మహాకుంభమేళ ఎన్నో కొత్త అనుభూతులను భక్తులకు మిగిల్చింది. ఇక అధికారులు, పాలకులు సుతం ఈ మహాకుంభమేళతోని చాలా పాఠాలను నేర్చుకున్నారు. ఇక ఇసుంటి మహాకుంభమేళ మళ్ళా 2169 సంవత్సరంలో జరుగుతది. అంటే మన ముని మనవలు మళ్ళా ఆ మహత్తర ఘట్టాన్ని చూస్తారన్నట్టు. మరి ఇప్పుడు పోనీకి వీలుగానోళ్ళు నారాజు కాకుండా అదే ప్రయాగ్రాజ్లా మళ్ళీ 12 ఏళ్ల తర్వాత జరిగే కుంభమేళకు పోయి మీ కోరికను తీర్చుకోండి సర్నా.
మనం ఏదన్నా ఫంక్షన్లకు పోయిన కాడ బువ్వ పెట్టుడు జర్ర ఆలస్యమైందంటే చాలు జనాలు గాయగా చేస్తారు. ఇక పెట్టుడు చాలైందంటే ఒగల మీద ఒగలు పడ్డట్టు ఒకటే పరి మస్తు ఎగబడతారు. అట్లా చాలా తిప్పలు వాడుకుంటా మరీ తినాల్సి వస్తుంది. ఇక ఇది చాలా మందికి అనుభవం అయ్యే ఉంటుంది. ఇప్పుడు లగ్గాల సీజన్ చాలా అయింది కాబట్టి మీకు గిసుంటి పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు. మా తిప్పలు మేమేదో వాడతాం కానీ ఇంతకు వార్త ఏందో చెప్పకుండా ఇదంతా నువ్వెందుకు చెప్తున్నావమ్మా అంటారా? ఇగో ఈ వార్త చూసినాక ముచ్చటయ్య అదికొచ్చింది. సరే మీరైతే వార్త చూడురి మొదలు. వాయమ్మనే చూస్తుంటే ఏదో పెద్ద ఫంక్షన్ లెక్కనేగా అనస్తున్నది. జనాలు సుతం జర ఉన్నోళ్ళ లెక్కనే ఉన్నారు. బువ్వ కోసానికి గిట్లెగబడతారా అని పరేషాన్ అవుతున్నారా? అవు మీరు అనుమానపడ్డది నిజమే. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ల మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు ఏర్పాటు చేసిండ్రు. ఇక ఆ సదస్సుకు వచ్చినోళ్లు భోజనాలయాల పూరీలు కూర కోసానికి ఇట్లా కొట్టుకున్నారు. ఒగల్ మీద ఒగలు ప్లేట్లు సుతం ఈసురుకొని మస్తు రచ్చ చేసిండ్రు. 30 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టాలని మధ్యప్రదేశ్ సర్కారు ఏర్పాటు చేసిన ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సును ప్రధాని మోడీ సారు షాల్ చేసిండు. దేశంలో పేరు పోయిన గౌతమ్ అదానితో నట్టుగా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు 60 దేశాల నుంచి ప్రతినిధులు సుతమచ్చిర్రట. ఈ సదస్సుకు వచ్చినోళ్లకు భోజనాలు పెడితే అందరు ఒకటే పరచ్చే వరకు గింత రచ్చ జరిగింది. ఇక దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు పొట్టు తిరుగుతున్నది. అసలు వాళ్ళు పెట్టుబడులు పెట్టనికచ్చిండ్రా లేకుంటే బువ్వ కోసానికి వచ్చిండ్రా అని కొందరు, బువ్వ కోసమే గింత రచ్చ చేసేటోళ్లు పెట్టుబడులేం పెడతారని ఇంకొందరు ఇట్లా తీరు కామెంట్లు చేస్తున్నారు. కడుపుల ఎలుకలు తిరుగుతుంటే అది పారిశ్రామికవేత్తలైనా కోటీశ్వరులైనా బువ్వ కోసానికి సర్కస్ ఫీట్లు చేసే పరిస్థితి తప్పదని అంటున్నారు ఈ వీడియో చూస్తున్నోళ్లు. కూటి కోసం కోటి విద్యలని పెద్దలు ఉత్తగానే అనలేదుల్లా. ఎంత సంపాదించినా జానెడు పొట్టే మాత్రం ముందుగల నిండాల్సిందే, అటెన్కనే ఏదున్నా. కాబట్టి బువ్వకాడ మాత్రం ఉన్నోడు గరీబోడు అని తేడా ఏం ఉండది అని అనుకుంటా ఈ వీడియోను సోషల్ మీడియాలో మస్తు వైరల్ చేస్తున్నారు. ఇగో ఇవుల్లా ఇయ్యాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్తుగా ఉన్నాయిలే. దినం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ను మరవకుండా చూస్తూనే ఉండండి. సరేనా? ఉంటాం వల్ల నమస్తే.